మరొక దినాన్ని మాకు అనుగ్రహించావు ప్రభా! నీకు వేలాది వందనాలు. నీవిచ్చిన ఆయుష్షు కొరకు, ఆరోగ్యం కొరకు నీకు వేలాది వందనాలు. స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా! ఈ సమయంలో ఒక చిన్న మందగా చేరి నిన్ను స్తుతించి, నిన్ను ఘనపరిచే మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించావు ప్రభా! నీకు వందనాలు, నీకు స్తోత్రాలు. చేరిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి ప్రభా! నాయనా ఇంతవరకు విజ్ఞాపన ప్రార్థనతో గడిపినటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నాయనా ప్రార్థనలు నీ సన్నిధికి చేర్చుకుంటావు ప్రభా! తగిన కాలంలో ఉత్తరం ఇస్తావని నమ్మి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. మరి బిడ్డలు ప్రభా చక్కని పాటలు పాడుతూ నిన్ను స్తుతించి నిన్ను గనపరిచారు ప్రభా! వారిని బట్టి నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జరిగిన ప్రతి కార్యము నీ మహిమార్థమై జరిగినట్లుగా చేసుకోండి ప్రభా! నాయనా ఇప్పుడు నీ వాక్యం వినడానికి మేము సిద్ధమవుతూ ఉండగా నాయనా మమ్మల్ని సిద్ధపరచండి. నాయనా ఎవరైతే వాక్యం చెప్పడానికి నువ్వు ఏర్పాటు చేసుకున్నావో నీ దైవజన్ని నీ సిలువ చాటును మరుగుపరచండి, అభిషేకించండి, ఆత్మతో నింపండి ప్రభా! ఆ బిడ్డ ద్వారా నీ వాక్యం మాకు వినిపింపచేయండి. వినుచున్నటువంటి మాకు వినిబుద్ధిని పుట్టించండి ప్రభా! వాక్యాన్ని వింటూ ప్రభా దాన్ని అర్థం చేసుకొని నాయనా మా మనసులో భద్రం చేసుకొని ఆ వాక్యం ప్రకారము ఈ లోకంలో జీవించే భాగ్యము, జ్ఞానము మాకు అనుగ్రహించమని వేడుకొనుచున్నాము. అనేక మంది బిడ్డలు ఇంకా నీ వాక్యము తెలియక నీ నామమే ఎరుక్క అనేక మంది నశించిపోతున్న బిడ్డలు ఉన్నారు ప్రభా! వారికి నీ మార్గాన్ని చూపించగలిగేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా! అటువంటి జీవితాలు మాకు అనుగ్రహించండి ప్రభా! నాయనా మరి ఈ సమయంలో చేరినటువంటి ప్రతి ఒక్క బిడ్డని మరొక్కసారి జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని బలపరచండి. వాక్యాన్ని జాగ్రత్తగా వినడానికి కావలసిన జ్ఞానాన్ని, శక్తిని మాకు అనుగ్రహించమని నాయనా మరి దీన్ని ఏర్పాటు చేసినటువంటి బిడ్డలను కూడా ఆశీర్వదించండి. ఈ సమయంలో నీ సన్నిధి మాకు అనుగ్రహించమని, జరిగే ప్రతి కార్యక్రమం నీ మహిమార్థమై జరిగించగలమని, నీకే మహిమ, ఘనత వచ్చినట్లుగా చేయమని ఈ ప్రార్థన ప్రభువైన యేసునామం పేరట వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ సో మచ్ అమ్మగారు. ఝాన్సీ అక్క ప్లీజ్. ఓకే తల్లి. అందరికీ ప్రైజ్లాడండి. ఈరోజు మన మధ్యలో వాక్యం అందించడానికి దేవుని ఆత్మ చేత ప్రేరేపింపబడి పాస్టర్ రవీంద్ర కుమార్ గారు మన మధ్యలో సిద్ధంగా ఉన్నారండి. వారిని పరిచయం చేయటం గౌరవంగా భావిస్తూ వారి గురించిన చిన్న పరిచయం అండి. వారు ఆత్మల పట్ల బహుభారము కలిగిన కాపరి మరియు వేదాంతవేత్త. విజయవాడ నందు గల మెస్సియా ఫెలోషిప్ పరిచర్య వ్యవస్థాపకులు పాస్టర్ సజ్జా ఎలియాజర్ గారి శ్రేష్టమైన నాయకత్వంలో పాస్టర్ రవీంద్ర కుమార్ గారు చేబ్రోలు నందున్న వారి బ్రాంచి సంఘ కాపరిగాను మరియు విజయవాడ నందు గల మెస్సియా ఫెలోషిప్ వారి బైబుల్ కాలేజీలో బోధకులుగాను సేవలు అందించుతున్నారు. సైన్స్ నందు బ్యాచిలర్స్ డిగ్రీ పొందిన తర్వాత రవీంద్ర గారు బెంగళూరులోని సౌత్ ఆసియా బైబుల్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ డివినిటీ అను ఉన్నత వేదాంత విద్య అభ్యసించారు. మ్యాగజైన్లకు ఫీచర్ ఆర్టికల్స్ ను రాయట మరియు క్రికెట్ చూడటం వారి హాబీలు. రవీంద్ర కుమార్ గారి ప్రియ సతీమణి బ్యోలా గారు బిఎస్సి మరియు బిఎడ్ అను ఉన్నత విద్యలు అభ్యసించినప్పటికీ వారి భర్తకు తన పరిచర్యలో సహాయం చేయటం ద్వారా ప్రభువును సేవించున్నారు. వారి ఏకైక కుమార్తె షారన్ గారు ప్రస్తుతం బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ యొక్క ఇంటర్న్షిప్ కోర్సును అభ్యసిస్తున్నారు. వారు మొదటిసారి మన గ్రూప్ లో వాక్యం అందిస్తున్నారండి. వారిని వెల్కమ్ చేస్తున్నాను. వెల్కమ్ బ్రదర్, గుడ్ మార్నింగ్ అండి. టైమ్ ఈజ్ యువర్స్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అత్యంత శ్రేష్టమైన ఘనమైన నామములో మీ అందరికీ నేను శుభములు అలాగే వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగే నాకు ఈ సమయం అనుగ్రహించిన దైవ సేవకులకు కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నాను. అలాగే మొట్టమొదటిసారి ఈ జూమ్ మీటింగ్లో మీతో పాటు నేను కలిసి దేవుణ్ణి స్తుతించటానికి, దేవుని నామాన్ని ఘనపరచటానికి దేవుడిచ్చిన ఈ అత్యంతమైన శ్రేష్టమైన సమయాన్ని బట్టి కూడా నేను దేవుని ఎంతగానో ఘనపరుస్తూ ఉన్నాను. అలాగే
పరిచయ వాక్కులు అందించిన సహోదరికి కూడా నేను ప్రత్యేక వందనాలు చెల్లిస్తూ ఆ, ఈ సమయం మనకు చాలా ఆశీర్వాదకరంగాను అలాగే దీవెనకరంగాను ఉండబోతుంది అని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి అందరం కలిసి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము కలిసి ధ్యానం చేసుకుందాం. మీరు ఎక్కడున్నా ఈ సమయంలో తలలు వంచి కండ్లు మూసుకున్నట్లయితే మనం ప్రార్థనతో దేవుని యొక్క వాక్య ధ్యానములోకి వెళ్దాం. అత్యంత కృపగలిగిన నా ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఘనుడా, గొప్ప దేవా, నీకు వందనాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా, మారనివాడా, మార్పు లేనివాడా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో ఈ విధంగా మేమందరము కలిసి నీ నామమును స్తుతించటానికి, నీ నామమును మేము ఘనపరచటానికి ప్రభువా మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సృష్టికర్తవైన నిన్ను ప్రభువా మేము ఆరాధించే ఈ అద్భుతమైన భాగ్యాన్ని నాయన అల్పులమైన మాకు మీరు అనుగ్రహించినందుకు వందనాలు. యేసుక్రీస్తు రక్తముతో మమ్మల్ని కడిగి శుద్ధి చేసి పరిశుద్ధాత్మ చేత మమ్మల్ని ముద్రించి ప్రభువా ఈ లోకములో నీకు సాక్షులుగా మమ్మల్ని ఉంచిన విధానాన్ని బట్టి నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నీ సేవకులు ప్రభువా బాబు రత్నకుమార్ గారిని బట్టి వందనాలు. అలాగే ఈ గ్రూప్లో ప్రభు ఎంతమంది జాయిన్ అయి ఉన్నారో వారిని బట్టి దేవా నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. తండ్రి, ఈ సమయంలో నీ సేవకుడిగా నేను కూడా ఈ గ్రూప్లో వాక్యం అందించడానికి అలాగే కలిసి నీ బిడ్డలతో సహవాసం చేయడానికి మీరు ఇచ్చిన ఈ మంచి తరుణం, మంచి అవకాశాన్ని బట్టి వందనాలు. పరిశుద్ధాత్మిక బలమైన అభిషేకం ప్రభువా నీ దాసుని మీద ఉంచి అలాగే ఈ సమయం అంతా కూడా మాకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉంచమని సమస్తమైన మహిమయు ఘనతయు ప్రభావమును మీకే ఆరోపిస్తూ ఆశ్చర్యకరుడైన యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాను నా ప్రియ పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈరోజు మనము దేవుని యొక్క పిలుపును గురించి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాము. నా అంశం ఏంటి అని అంటే దేవుని పిలుపు, ది కాల్ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలన చేస్తే దేవుడు అనేకుల్ని పిలిచాడు. బైబిల్ గ్రంథాన్ని ఒకంత మనం పరిశీలన చేస్తే పిలుపు రెండు రకాలుగా ఉన్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఒకటి సాధారణమైన పిలుపు, దీన్ని మనం ఇంగ్లీష్లో జనరల్ కాల్ అంటాము. సాధారణమైన పిలుపు అందరికీ, అంటే పేరులోనే మనకు అర్థమవుతుంది కదా, సాధారణమైన పిలుపు అని అంటే అది అందరికీ. ఉదాహరణకి మనకి తెలిసిన వాక్య భాగం, అందరికీ పరిచయమైన వాక్య భాగం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటాడు యేసు ప్రభు. అంటే అందరినీ ఆయన ఏం చేస్తున్నాడంటే పిలుస్తున్నట్లుగా మనకు అర్థం అవుతుంది. సో పిలుపు అనేది అందరికీ, వారు సామాన్యమైన విశ్వాసులైనా లేకపోతే నాబోటి సేవకులైనా సువార్థికులైనా ఎవరైనా సరే, దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టే మనం ఆయన దగ్గరికి వచ్చాం. దీన్ని మనం రక్షణ కొరకైన పిలుపు అని కూడా అంటాం. సో వారు సేవకులైనా సువార్థికులైనా సామాన్యమైన విశ్వాసులైనా ఏ జాతి వారైనా లేకపోతే ఏ దేశం వారులైనా పిలుపు అందరికీ. సో అందరినీ దేవుడు ఏం చేశాడంటే పిలుచుకున్నాడు. దీన్ని మనము సాధారణమైన పిలుపు అంటాం. అయితే నేను ఈరోజు సాధారణమైన పిలుపు కాకుండా ఇంకొక పిలుపు బైబిల్ మనకు తెలియజేస్తుంది. దీన్ని మనం ప్రత్యేకమైన పిలుపు అంటాం. ప్రత్యేకమైన పిలుపు కొందరికి మాత్రమే. ఉదాహరణకి అపోస్తులైన పౌలును దేవుడు ఏం చేశాడంటే పిలుచుకున్నాడు. మీరు గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనాన్ని కానీ గమనించినట్లయితే అక్కడ పౌలు తన పిలుపు గురించి తెలియచేస్తాడు. నేను చదువుతాను. గలతీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు అంటాడు.
గమనించారా? పౌలంట తల్లి గర్భమందు పడినది మొదలుకొని తన్ను ప్రత్యేకపరిచి తన కృపచేత ఏం చేశాడంటే దేవుడు పిలుచుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకోసం? దేవుడు నేను అన్యజనులలో తన కుమారుని ప్రకటించాలని. సో ఇది ప్రత్యేకమైన పిలుపు. ప్రత్యేకమైన పిలుపు అంటేనే మనకు అర్థమవుతుంది కదా, ప్రత్యేకమైన పిలుపు అంటేనే అది కొందరికి మాత్రమే. ఇప్పుడు ఉదాహరణకి నేను పిలువబడ్డాను. ఎందుకు పిలువబడ్డాను అని అంటే పరిచర్య చేయటానికి. అపోస్తులైన పౌలు అంటాడు కదా, నేను తన కుమారుణ్ణి అన్ని జనులలో ప్రకటించటానికి దమస్కు రోడ్లో వెళ్తూ ఉండగా దేవుడు అపోస్తులైన పౌలును పట్టుకొని ఏం చేశాడంటే తన పరిచర్య కొరకు నియమించుకున్నాడు. దీన్ని మనము ప్రత్యేకమైన పిలుపు అంటాం. సో ఇందాక నేను మనం ఈరోజు ప్రత్యేకమైన పిలుపు గురించి నేర్చుకుంటామని చెప్పాను కదా. అయితే కొంత మార్పు అంటే ఈరోజు నేను సామాన్యమైన పిలుపు ఫస్ట్లో చెప్పాను చూడండి, జనరల్ కాల్, పిలుపు అందరికీ అన్న విషయం నేను మీకు జ్ఞాపకం చేశాను. అయితే నేను ఎందుకు ఇంట్రడక్షన్లో ఈ రెండు పిలుపుల గురించి చెప్పాల్సి వచ్చింది అని అంటే, సాధారణమైన పిలుపు అందరికీ అని, అలాగే ప్రత్యేకమైన పిలుపు కొందరికేనని, దేవుని యొక్క పరిచర్యల కొరకు పిలువబడిన వారు, లేకపోతే యేసుక్రీస్తును అనేకులకు తెలియచేయటానికి సంఘ పరిచర్య కొరకు ఇటువంటి వారిని దేవుడు ఏం చేశాడంటే తన ప్రత్యేకమైన పిలుపుతో పిలుచుకున్నాడు. అయితే మనము ఈరోజు ఈ సమయాన్ని కేవలము సాధారణమైన పిలుపు అంటే జనరల్ కాల్కు మాత్రమే ఏం చేద్దామంటే పరిమితం చేద్దాం. నేను ఇందాక మీకు అన్నట్టు బైబిల్ గ్రంథాన్ని మనము ఆదికాండం నుంచి చివరి దాకా చూస్తే పిలుపు గురించి చాలా చాలా విషయాలు మనకు అనిపిస్తాయి. అయితే ఈరోజు మన అంశాన్ని కేవలం 1 పేతురు పత్రికను మాత్రమే మనం ఏం చేద్దామని అంటే 1 పేతురు పత్రికను మాత్రమే మనము ఆధారం చేసుకొని 1 పేతురు పత్రికలో సాధారణమైన పిలుపును గురించిన కొన్ని విషయాలు మనకు అనిపిస్తాయి. సో ఆ సాధారణమైన పిలుపు 1 పేతురు పత్రిక నేపథ్యంలో నుంచి మనం ఏం చేద్దామంటే వై వీఆర్ కాల్డ్. సో ఈరోజు నా అంశం దేవుని పిలుపు. పిలుపు అందరికీ అన్న విషయం బైబిల్ మనకు చెప్తుంది. ఎందుకు మనం పిలువబడ్డాం, ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఈరోజు వాక్యం చెప్తున్న నేనైనా లేకపోతే వాక్యం వింటున్న మీరైనా మనల్ని అందరినీ దేవుడు పిలుచుకున్నాడు. ఎందుకు పిలుచుకున్నాడు? పిలుచుకుంటేనే మనం ఆయన దగ్గరికి వచ్చాం. ఉదాహరణకి ఎరుకో ఆ ప్రాంతం గుండా యేసుప్రభు వెళ్తూ ఉన్నప్పుడు జక్కయ్య యేసయ్యను చూడాలని ఆశ కలిగినప్పుడు జక్కయ్యను పిలుచుకున్నాడు, పేరుతో పిలిచాడు. సో ప్రియదేవుని బిడ్డలారా, ఎందుకు దేవుడు మనల్ని పిలిచాడు? వై గాడ్ కాల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ us. మనలోని ప్రతి ఒక్కరిని దేవుడు ఎందుకు పిలిచాడు? 1 పేతురు పత్రిక బ్యాక్గ్రౌండ్లో, 1 పేతురు పత్రిక నేపథ్యంలో ఒక 5 విషయాలు మనం ఏం చేద్దామనంటే ఈరోజు మనము ధ్యానం చేసి మన వాక్యమును ఏం చేద్దామంటే ముగిద్దాం. మీ దగ్గర అందరూ బైబిల్స్ ఉంటే దయచేసి తీయండి. 1 పత్రిక మనం స్టిక్ అయ్యి ఈరోజు ఎందుకు దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. 1 పేతురు పత్రిక అందరం తీసి పెట్టుకుందాం. ఒక 5 కాల్స్, ఒక 5 పిలుపుల గురించి అపోస్తులైన పేతురు ఆ పత్రికలో రాస్తాడు. మొట్టమొదటిగా మనం 1వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. 1వ అధ్యాయం 16వ వచనం నేను చదువుతాను. 14, 16 కలిసి ఉంటాయి. 14 నుంచి 16 దాకా. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. అక్కడ ఒక మాట క్లియర్గా మనకు నొక్కి వక్కాణించి చెప్పబడింది ఏంటి అని అంటే,
మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. సో నా మొట్టమొదటి కాల్ గురించి నేను మీకు తెలియచేస్తాను. వై వీఆర్ కాల్డ్ అని అంటే బైబిల్ మనకేం చెప్తుందంటే పరిశుద్ధత కొరకు మనం ఏం చేయబడ్డామంటే పిలువబడ్డాం. వీఆర్ కాల్డ్ ఫర్ హోలీనెస్. మనం పరిశుద్ధులుగా జీవించటానికి ఏం చేయబడ్డామంటే పిలువబడ్డాం. మనల్ని పిలిచిన వాడు ఎవరు? మనల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు అని బైబిల్ చెప్తుంది. మనల్ని పిలిచిన వాడు సామాన్యుడు కాదు. మనం మామూలుగా మాట్లాడుకుంటాం. మనల్ని పిలిచిన వాడు అల్లాటప్ప వంటి ఆ వ్యక్తి కాదు. మనల్ని పిలిచిన వాడు ఏమై ఉన్నాడంటే పరిశుద్ధుడై ఉన్నాడు. ఈజ్ ఎ హోలీ గాడ్. సో మనం సేవిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మనము ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు. మనము ఏ దేవుని చేతైతే మనం ఎన్నిక చేయబడ్డామో ఆ దేవుడు పరిశుద్ధుడు. అందుకే పేతురు చాలా క్లియర్గా ఇక్కడ అంటాడు, మిమ్మును పిలిచిన వాడు ఏమై ఉన్నాడు అని అంటే మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్నాడు. సో దిస్ ఈస్ ద కాల్ ఫర్ హోలీనెస్. సో మనం పరిశుద్ధులుగా ఉండాలి అన్నది దేవుని వాక్యము మనకిస్తున్న పిలుపు. చాలాసార్లు మనం ఎక్కువగా ఆశీర్వాదం గురించి మాట్లాడుకుంటాం, హీలింగ్ గురించి మాట్లాడుకుంటాం, స్వస్థత గురించి మాట్లాడుకుంటాం, లేకపోతే ఇంకొకటి గురించి మనం మాట్లాడుకుంటాం, అలాగే పరిచర్య గురించి కూడా మాట్లాడుకుంటాం. కానీ బైబిల్ మనకు ఫౌండేషన్గా చెప్పేది ఏంటంటే, ప్రప్రథంగా మనకు చెప్పేది ఏంటంటే, ప్రాథమికంగా మనకు చెప్పేది ఏంటంటే, మనము పరిశుద్ధత కొరగించబడ్డామంటే పిలువబడ్డాం. హీలింగ్ తర్వాత, బ్లెస్సింగ్ తర్వాత, మినిస్ట్రీ తర్వాత ద ఫోర్మోస్ట్ ఆస్పెక్ట్ మనం ప్రప్రథంగా దేనికోసం దేవుని చేత పిలువబడ్డాం. హూ ఎవర్ ఇట్ మే బి, వాళ్ళు ఎవరైనా కావచ్చు. నేను అందుకే ఇందాక మీకు అంది, మనకు 2 రకాలైన పిలుపులు బైబిల్ చెప్తుంది. ఒకటి సాధారణము, ఇంకొకటి స్పెషల్ కాల్ అని. సో మనం సాధారణమైన పిలుపుని గురించి డీల్ చేస్తున్నాం. దానిలో భాగంగా మొట్టమొదటి విషయం మనం నేర్చుకుంటున్నాం. అదేంటంటే మనము పరిశుద్ధత కోసం పిలువబడ్డాం. బైబిల్ అంతా మీరు పరిశీలన చేస్తే దేవుడు పరిశుద్ధతను ఎక్కువగా ఏం చేశాడు అని అంటే ఎక్కువగా ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేశాడు. మనం పరిశుద్ధులుగా ఉండటానికి లేకపోతే ఉండాలి అన్నది ఆయన యొక్క అభిమతమై ఉంది. ఆయన యొక్క గోల్ అదే. లేకపోతే ఆయన యొక్క అల్టిమేట్ చిత్తం ఏంటి అని అంటే మనము పరిశుద్ధులుగా ఉండాలి అన్నది ఆయన యొక్క చిత్తం. ఒకసారి మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాం. మొదటి తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు నేను చదువుతాను. మీరు పరిశుద్ధులగుటయే, ఎంత స్పష్టంగా అపోస్తలుడైన పౌలు ఆ సంఘానికి రాస్తాడో చూడండి. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. చాలాసార్లు మనము నా పట్ల దేవుని చిత్తం ఏంటి, నా పట్ల దేవుని చిత్తం ఏంటి అని చాలాసార్లు మనం ఏం చేస్తామంటే మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం, లేకపోతే దైవజనులను అడిగే ప్రయత్నం చేస్తాం, లేకపోతే దైవ సేవకుల దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకున్న తర్వాత వారిలో కలిగే ఆలోచన ఏంటి అంటే ఏంటి దేవుడు నా పట్ల కలిగిన చిత్తం అని అంటే బైబిల్ స్పష్టంగా మనకు చెప్పేది ఏంటి అని అంటే పరిశుద్ధులుగా ఉండటమే దేవుని చిత్తం. ఇంకా కిందికి రాస్తే ఇంకో కొన్ని మాటలు రాశారు చూడండి. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటే దేవుని చిత్తం. సో పరిశుద్ధత కొరకు పిలువబడ్డాం, పరిశుద్ధులుగా ఉండుటకు మనం పిలువబడ్డాం. సో పరిశుద్ధంగా ఉండటం ఆయన చిత్తం, పరిశుద్ధతలో కొనసాగటం ఆయన యొక్క చిత్తం అన్నది స్పష్టంగా మనకు ఈ వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఏం చేస్తున్నాడంటే స్పష్టంగా ఆయన తెలియజేస్తున్నాడు.
సో మనము ధ్యానం చేస్తున్నాం. ఎందుకు మనం పిలువబడ్డాం? వై గాడ్ కాల్డ్ అస్ అని అంటే మొట్టమొదటి విషయం మనం నేర్చుకుంటున్నాం. వీఆర్ కాల్డ్ ఫర్ హోలీనెస్. పరిశుద్ధత కొరకు మనం ఏం చేయబడ్డామనంటే పిలువబడ్డాం. వారు సామాన్యమైన విశ్వాసులైనా సేవకులైనా, మరలా చెప్తున్నాను, వారు సామాన్యమైన విశ్వాసులైనా సేవకులైనా మరెవరైనా సరే పరిశుద్ధతే గీటురాయి అన్నది మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. పరిశుద్ధతయే ఆయన మన నుండి ప్రప్రదంగా కోరుకునేది. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఆధ్యాత్మిక క్రైస్తవ జీవితంలో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇది ప్రైమరీ స్టెప్ అన్నమాట. ఈ స్టెప్ లేకుండా మనం దేవునితో ఏం చేయలేమనంటే, మనం దేవునితో ఒక రిలేషన్షిప్ని మెయింటైన్ చేయలేం. మనం దేవునితో సహవాసం చేయలేం. ఈ స్టెప్లో మనం లేకుండా మనం ఏం చేయలేమనంటే, మనము పరిచర్య కూడా చేయలేం. అంటే చాలా విచారకరం అనుకోండి. అంటే నేను ఎవరిని విమర్శిస్తున్నానని ఇక్కడ అనుకోవద్దు గానీ, ఈరోజు చాలా మందిని మనం చూస్తాం, పరిశుద్ధత లేకుండా దేవుని పరిచర్యలో ఉన్నవారున్నారు. పరిశుద్ధత లేకుండా దేవుని పనిలో కొనసాగుతున్న వారున్నారు. కానీ బైబిల్ మనకలా చెప్పట్ల. బైబిల్ మనకు ఫోర్‌మోస్ట్‌గా, ఫండమెంటల్‌గా మనకు బోధించేదేంటి అనంటే, వి ఆర్ కాల్డ్ ఫర్ హోలీనెస్. ఒకసారి కొరింథీ పత్రికను కూడా మనం చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పౌలు ఆ సంఘాన్ని పరిచయం చేస్తూ ఆ సంఘం గురించి ఏమంటాడో ఒకసారి చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 2వ వచనాన్ని నేను చదువుతాను చూడండి. 1వ అధ్యాయం 2వ వచనం. కొరింథులోనున్న దేవుని సంఘమునకు, కొరింథులో ఉన్న దేవుని సంఘానికి అని చెప్తూ ఆ సంఘాన్ని గురించి ఏమంటాడో చూడండి పౌలు. దేవుని సంఘమునకును అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి. సో సంఘం అంటే ఏంటి? ఒక కొరింథీ సంఘం గురించి అక్కడ పౌలు మెన్షన్ చేసినప్పటికీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అనంటే, సంఘము కూడా పరిశుద్ధపరచబడింది అంట. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి పరిశుద్ధులుగా ఉండుటకు ఏం చేయబడిందంటే సంఘం కూడా పిలువబడింది. సంఘంలో మనం అందరము భాగస్థులమే కదా. సో ఇక్కడ కూడా పౌలు యొక్క థాట్ అదే కదా. మనం ఎందుకు పిలువబడ్డామన్న విషయం అక్కడ కూడా చాలా కేటగోరికల్‌గా, క్లియర్‌గా పౌలు అక్కడ కూడా తెలియచేస్తున్నాడు. సో అది పౌలైన్ థాట్ అయినా, అది పెట్రైన్ థాట్ అయినా, అది పేతురు ఆలోచన అయినా, పౌలు ఆలోచన అయినా, యేసుక్రీస్తు ఆలోచన అయినా, దేవుని ఆలోచన అయినా, ఎవరి ఆలోచన అయినా పరిశుద్ధ గ్రంథమైన బైబిలు మనకు చెప్పేది ఏంటి అనంటే, మనము పిలువబడింది పరిశుద్ధత కొరకు. పరిశుద్ధతలో మనము ఏం చేయబడుతున్నామంటే కొనసాగటానికి ఏం చేయబడ్డాం? పిలువబడ్డాం. థియాలజీలో మనము రక్షణ గురించి 3 స్టెప్స్ గురించి చెప్పుకుంటాం. లేకపోతే థియాలజీ ప్రకారం మనము రక్షణను 3 స్టెప్స్‌గా ఏం చేయొచ్చంటే డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ స్టెప్‌ని మనం జస్టిఫికేషన్ అంటాం. అంటే మనము నీతిమంతులముగా తీర్చబడ్డాం. దాన్నే నేను ఇలా అంటాను. మనం నీతిమంతులంగా తీర్చబడ్డాము అని అంటే అర్థం మనము పరిశుద్ధపరచబడ్డాం. దిస్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. రెండోది, రక్షణలోని రెండో స్టెప్ ఏంటి అని అంటే శాంక్టిఫికేషన్. శాంక్టిఫికేషన్ అంటే మనం పరిశుద్ధపరచబడ్డాం, అయిపోలేదు. కానీ పరిశుద్ధతలో మనం ఏం చేస్తున్నాం అనంటే మనం కొనసాగుతూ ఉన్నాం. సో మీరైనా నేనైనా మనమందరం కూడా ఈ రెండో స్టెప్‌లో ఉన్నామన్నమాట. అంటే మనం పరిశుద్ధతలో ఏమవుతున్నామంటే కొనసాగుతున్నాం. వి ఆర్ బీయింగ్ శాంక్టిఫైడ్. ఇది ఆన్ గోయింగ్ ప్రాసెస్ అన్నమాట. జస్టిఫికేషన్ ఇస్ ఎ వన్ టైమ్ యాక్ట్ అయితే, జస్టిఫికేషన్ అది వన్ టైమ్ యాక్ట్ అయితే, శాంక్టిఫికేషన్ ఇస్ ఎన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. అది కంటిన్యూస్ ప్రాసెస్ అన్నమాట. ఎప్పటిదాకా? మనం ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా, లేకపోతే దేవుని రాకడ వచ్చేదాకా ఈ శాంక్టిఫికేషన్ అన్నది ఏమవుతుందంటే కొనసాగుతుంది.
అండ్ రక్షణలో మూడో స్టెప్ ఏంటి అనంటే గ్లోరిఫికేషన్. అంటే చివరిగా మనము పరిశుద్ధతలో కొనసాగుతూ మనము మహిమలోకి ఏం చేయబడతామంటే మనం ప్రవేశిస్తాం. అంటే ఆయనలాగా మనం ఏం చేయబడతామంటే మార్చబడతాం. దీన్ని గ్లోరిఫికేషన్ అంటాం. సో మనం 3 స్టేజెస్ గుండా వెళ్తున్నాం అన్నమాట. వీఆర్ జస్టిఫైడ్ అండ్ వీఆర్ బీయింగ్ సాంక్టిఫైడ్ అండ్ వీఆర్ గోయింగ్ టు బి గ్లోరిఫైడ్. సో మనం పరిశుద్ధపరచబడ్డాము, మనం పరిశుద్ధతలో కొనసాగుతూ ఉన్నాము. అల్టిమేట్గా ఈ పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుందంటే మనము క్రీస్తు యొక్క మహిమలోకి లేకపోతే ఆయన రూపములోకి మనల్ని ఏం చేస్తుందంటే మారుస్తుంది. సో అందుకోసం ఏం చేశాడంటే దేవుడు మనల్ని పిలిచాడు. బైబిల్ ఎక్కడా కూడా మనల్ని ఇంకొక దానికోసం పిలిచాడని చెప్పట్లేదు. కానీ అంటే నేను వాటిని తక్కువ అంచనా వేసి మాట్లాడట్లేదు. బ్లెస్సింగ్ కోసం కూడా మనం పిలువబడ్డాం. అది మనం వస్తాం తర్వాత. బ్లెస్సింగ్ కోసం కూడా మనం పిలువబడ్డాం. ఆశీర్వదించబడటానికి కూడా మనం పిలువబడ్డాం. కానీ మనం ప్రప్రదంగా మన జీవితంలో గుర్తించాల్సింది ఏంటి అని అంటే వీఆర్ కాల్డ్ ఫర్ హోలీనెస్ అండ్ వీఆర్ కాల్డ్ టు బి హోలీ అండ్ వీఆర్ కాల్డ్ టు కంటిన్యూ ఇన్ ద holiness process, or we are called to continue in the sanctification process. పరిశుద్ధతలో మనము కొనసాగటానికి ఏం చేయబడ్డామనంటే పిలువబడ్డాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. సెకండ్ పాయింట్లోకి మనం వెళ్దాం. మనకు టైం పరిమితంగా ఉంది కాబట్టి మనము రెండో కాల్లోకి వెళ్దాం. ఇప్పుడు మనం రెండో అధ్యాయం చూద్దాం. నేను ఇందాకే మీకు చెప్పాను కదా, మనం మొదటి పేతురు పత్రిక స్టిక్ అయి ఉంటాము. సో మొదటి పేతురు పత్రికలో నుంచి మనము ఈ విషయాలు చూస్తాం. రెండో అధ్యాయం 9వ వచనాన్ని నేను చదువుతాను. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన, అక్కడ సెకండ్ కాల్ గురించి పేతురు చెప్తున్నాడు. మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. మనకి ఎంత పెద్ద టైటిల్ ఇచ్చాడు చూడండి పేతురు. పరిశుద్ధపరచబడిన మనకు ఇవ్వబడిన టైటిల్ ఏంటంటే మనమంట ఏర్పరచబడిన వంశం, ఇప్పుడు రాజులైన యాజక సమూహం, పరిశుద్ధ జనం. ఇప్పుడు మనం పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలము. ఇది మన స్టేట్. ఇప్పుడు ఇది మన కండిషన్. ఇది మన కాల్. ఇప్పుడు పరిశుద్ధత కొరకు పిలువబడిన మనము ఇప్పుడు ఏం చేయాలో సెకండ్ కాల్లో చెప్తున్నాడు అనమాట పేతురు. ఏం చేయాలంటున్నాడంటే వీఆర్ కాల్డ్ టు ప్రొక్లెయిమ్. అందుకే ఇక్కడ అంటాడు, మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను మీరేం చేయాలంటే ప్రచురం చెయ్యాలి. ప్రచురము అని అంటే ఇంగ్లీష్లో ప్రొక్లెయిమ్ అని ఉంది, అంటే ప్రచారం చేయటం. సో దాన్ని నేనేమంటానంటే దాన్ని నేను సెకండ్ కాల్గా మీకు చెప్తాను. సెకండ్ కాల్ ఏంటంటే వీఆర్ కాల్డ్ టు ప్రొక్లెయిమ్ ద వన్ హూ హెస్ కాల్డ్ us. మనల్ని ఎవరైతే పిలిచారో, మనల్ని ఎవరైతే ఏర్పరచుకున్నారో, మనల్ని ఎవరైతే పరిశుద్ధపరిచారో, మనకు ఇంత గొప్ప రక్షణను అనుగ్రహించిన, ఇంత గొప్ప స్థితిని మనకు కలగచేసిన ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలంటే మనము ప్రచురం చేయాలి. అందుకే ఇక్కడ రాశారు చూడండి, చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి. సో ముందు మన స్టేట్ చీకటి, కానీ ఇప్పుడు వెలుగులోనికి వచ్చాం. అదే ఫస్ట్ స్టెప్. ఇందాక మనము మొదటి అధ్యాయంలో చూసాం కదా, వెలుగులోనికి వచ్చాము అని అంటే అర్థం వీఆర్ కాల్డ్ ఫర్ హోలీనెస్. అంటే వెలుగులోనికి మనల్ని పిలిచాడు అని అంటే పరిశుద్ధతలోనికి మనల్ని పిలుచుకున్న ఆ దేవుణ్ణి ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ప్రొక్లెయిమ్ చేయాలి. అందుకే చాలా చక్కగా ఉంది అన్నమాట. ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను. ఇంగ్లీష్లో ఎలా ఉంటుంది, వీఆర్ కాల్డ్ టు ప్రొక్లైమ్ హిస్ ఎక్సలెన్సీస్ అని ఉంటుంది. ఎక్సలెన్సీస్ అంటే ఆయన గుణాతిశయములను, గొప్ప గుణాతిశయాలను. రెండో వర్డ్ కూడా అక్కడ వాడబడింది ఏంటంటే వీఆర్ కాల్డ్ టు ప్రొక్లైమ్ హిస్ గ్రేట్నెస్. ఆయన గొప్పతనాన్ని,
సో 2 పదాలు తీసుకుందాం. ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయటానికి పిలువబడ్డాం. అట్ ది సేమ్ టైమ్ వి ఆర్ కాల్డ్ టు ప్రొక్లైమ్ హిస్ గ్రేట్‌నెస్. ఏర్పాటు చేసుకున్న దేవుణ్ణి మనం కలిగి ఉండి ఇంట్లో కూర్చోడానికి దేవుడు మనల్ని పిలవలేదు. లేక మన వరకు మనం ఉంచుకోవడానికి దేవుడు పిలవలేదు. దిస్ ఈస్ ద సెకండ్ స్టెప్ అందుకే. సో మిమ్మల్ని నన్ను పిలిచిన దేవుణ్ణి మనము ఇక నుంచి ఏం చేయవలసి ఉంది అనంటే, మనము ఆయన్నే ఇక ప్రచారం చేయాలి. చాలాసార్లు క్రైస్తవులుగా మనల్ని మన మీద నింద వేసేది ఏంటి అనంటే, మనము ఏదో మత ప్రచారం చేస్తున్నామని. మనం మత ప్రచారం ఇక్కడ చేయట్లేదు గానీ, మనము ప్రభువుని ప్రచారం చేస్తాం అన్నది చాలా స్పష్టంగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. సో ఈసారి ఎవరైనా మిమ్మల్ని గానీ, మనల్ని గానీ అడిగితే మనం ఏం చెప్పాలి అనంటే, మతాన్ని కాదు ఇక్కడ నేను ప్రొక్లెయిమ్ చేస్తుంది. ఐఎమ్ నాట్ ప్రొక్లెయిమింగ్ ఎ రిలీజియన్. కానీ నేను ప్రొక్లెయిమ్ చేస్తుంది ఏంటి అనంటే, ఐఎమ్ ప్రొక్లెయిమ్ ద వన్ హూ కాల్డ్ మీ. నన్ను రక్షించుకున్న దేవుణ్ణి నేను ప్రొక్లెయిమ్ చేస్తున్నాను. ఒకసారి నేను చీకటిగా ఉన్నాను, కానీ ఇప్పుడు నన్ను వెలుగులోనికి తీసుకొచ్చాడు. ఒకనాడు నేను పాపిగా ఉన్నాను, ఇప్పుడు నన్ను పరిశుద్ధపరిచాడు. ఒకనాడు నేను దౌర్భాగ్యుడిగా ఉన్నాను, ఇప్పుడు నన్ను దేవుడు బ్లెస్ చేశాడు. దేవుడు నాకు ఈ ఘనమైన స్థితిని ఇచ్చాడు. కాబట్టి ఆ ఘనతను నేనేం చేస్తున్నానంటే, ఆ ఘనతను, ఆ ఘనుడైన దేవుణ్ణి నేనేం చేస్తున్నాను, నేను ప్రచారం చేస్తున్నాను. సో ద సెకండ్ స్టెప్, దేవుని బిడ్డలారా, వీఆర్ కాల్డ్ టు ప్రొక్లెయిమ్ ద వన్ హూ కాల్డ్ మీ అండ్ యూ. నన్ను పిలిచిన, లేకపోతే నన్ను ఏర్పాటు చేసుకున్న, లేకపోతే నాకు ఈ స్థితినిచ్చిన, లేకపోతే నన్ను మార్చుకున్న ఆ వ్యక్తిని, లేకపోతే ఆ దేవుణ్ణి, ఆయన్ని, ఆయన గుణాతిశయాలని అంటాడు. అందుకే ఆ మాట చాలా చక్కగా ఉంది. ఆయన గుణాతిశయాలని. ఇంగ్లీష్‌లో అయితే ఇంకా క్లారిటీగా ఉంటుంది. హిస్ ఎక్సలెన్సీస్, హిస్ గ్రేట్‌నెస్. బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో కనిపిస్తుంది. ద బెస్ట్ ఎగ్జాంపుల్. సమరయ స్త్రీ మార్పు చెందిన తర్వాత ఆమె ఊర్లోకి వెళ్ళి ఏం చేస్తుందంటే, ప్రభువుని ప్రచారం చేస్తుంది, లేకపోతే ప్రభువుని ప్రొక్లెయిమ్ చేస్తుంది. ఆ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను సువార్త 4వ అధ్యాయం ఒకసారి తీయండి. యోహాను సువార్త 4వ అధ్యాయము 28వ వచనం, 29వ వచనం. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి, అంటే ఇక ఆ నీళ్ళు అవసరం లేదనుకుంది. ఆ నీళ్ల కోసం వచ్చింది, భౌతికమైన నీళ్ల కోసం వచ్చింది. ఆ కుండ విడిచిపెట్టేసింది. ఊరిలోనికి వెళ్ళి ఏం చెప్తుందో చూడండి. దిస్ ఈస్ ద ప్రొక్లమేషన్. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుష్యుని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా, ఆ ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు ఏం చేస్తున్నారంటే, వారు ఊరిలో నుండి బయలుదేరి, ఈమె చెప్తే వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం. దిస్ ఈస్ ద ప్రొక్లమేషన్. నేను చేసినవన్నీ, నాతో చెప్పిన వాణ్ణి నేను మీకు చూపిస్తాను రండి. చాలా చక్కగా ఉందన్నమాట. మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన. మనం ఇలా మామూలు మాటలు అనుకుందాం. అంటే నా జీవితాన్ని మార్చిన, లేకపోతే నా జీవితంలో ఒక అద్భుతమైన మార్పు తీసుకొని వచ్చిన వ్యక్తిని నేనేం చేస్తానంటే మీకు చూపిస్తాను రండి అని చెప్తే, ఒక క్యారెక్టర్ లేని స్త్రీ కదా ముందేమో, ఒక క్యారెక్టర్ లేని స్త్రీ ఇప్పుడు మార్పు చెంది ప్రభువుని గురించి చెప్తుంటేనంట, ఆ ఊరిలో నుంచి చాలా మంది ఆయన దగ్గరికి ఏం చేస్తున్నారంటే వస్తున్నారంట. కిందికి చదువుదాం. ఇంకా కిందికి వస్తే 39వ వచనం చూడండి. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి, గమనించండి, ఆ స్త్రీ యొక్క మాటను బట్టి,
ఆ స్త్రీ యొక్క ప్రొక్లమేషన్ బట్టి, ఆ స్త్రీ యొక్క ప్రచారమును బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. అనేకులు అన్న మాట అక్కడ మీరు ఒకసారి గమనించండి. పాపాత్మురాలుగా ఉన్న ఆ స్త్రీ యేసు ప్రభువుని తెలుసుకొని జీవజలాన్ని సొంతం చేసుకొని తన పాపపు స్థితిని వదిలేసేసి, తన పాత కుండను వదిలేసి ప్రభువుని గురించి ప్రచారం చేస్తూ ఉంటే సమరయ పట్టణములో నుంచి అనేకులు ఏం చేశారంటే ఆయన యొద్దకు వచ్చారు. సో దిస్ ఈస్ ద సెకండ్ కాల్. రక్షణ పొందిన తరువాత, మార్పు చెందిన తరువాత, పరిశుద్ధపరచబడిన తరువాత, వెలుగులోనికి వచ్చిన తరువాత, రక్షణ అనుభవాన్ని పొందుకున్న తరువాత మనం చేయవలసింది పేతురు చాలా స్పష్టంగా చెప్తున్నాడు, దిస్ ఈస్ ద సెకండ్ కాల్. ఇక ఈ పనిలో మనం ఉంటామన్నమాట రాకడొచ్చేదా. ఇక మన పనే అదే. ఆయన గుణాతిశయాలను, ఆయన గొప్పతనాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ఉన్నతమైన స్థితిని, ఆయన చేసిన కార్యాలను, ఆయన భీకర కార్యాలను, ఆయన గొప్ప కార్యాలను, ఆయన భయము పుట్టించే కార్యాలను ఎన్నో ఉన్నాయి. ఆయన మంచితనాన్ని మనం ఏం చేయవలసిందంటే ఇక ప్రచారం చేయవలసి ఉంది. అందుకే పేతురు ఇక్కడ అంటాడు, చీకట్లో ఉండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయి నిమిత్తం మీరేం చేశారంటే ఈ స్థితిని మీరు పొందుకున్నారు. మీరు దేవుని సొత్తుగా ఏం చేయబడ్డారంటే మార్చబడ్డారు. సో 2 కాల్స్ గురించి మనం ఇప్పటి వరకు విన్నాం. మొట్టమొదటి కాల్ మరొకసారి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. వీఆర్ కాల్డ్ ఫర్ హోలీనెస్. వీఆర్ కాల్డ్ ఫర్ హోలీనెస్. నేను ఇందాక ఒక విషయం మీకు చెప్పడం మర్చిపోయాను. వీఆర్ కాల్డ్ ఫర్ హోలీనెస్ అంటే ఫోకస్ అంతా మనం. ఈ కాల్ యొక్క ఫోకస్ అంతా కూడా ఏంటంటే మనం. అంటే నేను పరిశుద్ధుడిగా ఉండాలి. నేను పరిశుద్ధత కొరకు ఏం చేయబడ్డాను, పిలువబడ్డాను. కాబట్టి నా జీవితం అంతా కూడా నేను ఎలా ఉండాలంటే పరిశుద్ధుడిగా ఉండాలి. సో ద కాల్ ఫర్ హోలీనెస్ మనకేం చెప్తుందంటే ఇట్ హెల్ప్స్ అస్ టు ఫోకస్ ఆన్ అవర్ సెల్ఫ్. ఎవరికి వారు మనం చూసుకోవటానికి, నేను పరిశుద్ధత కొరకు ఏం చేయబడ్డాను, పిలువబడ్డాను అన్నది మనకేం చేస్తుందంటే గుర్తు చేస్తుంది. రెండోది విన్నాం, వీఆర్ కాల్డ్ టు ప్రొక్లైమ్ హిస్ ఎక్సలెన్సీస్. దేవుని యొక్క గుణాతిశయములను, దేవుని యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క గొప్పతనాన్ని మనము ప్రచురము చేయడానికి ఏం చేయబడ్డాం, పిలువబడ్డాం. సో వీఆర్ కాల్డ్ టు ప్రొక్లైమ్ హిస్ ఎక్సలెన్సీ. ఇక్కడ ఫోకస్ ఎవరో తెలుసా? ఇక్కడ ఫోకస్ దేవుడు. ఫస్ట్ కాల్లో ఫోకస్ నువ్వు నేనైతే, సెకండ్ కాల్లో ఫోకస్ ఎవరు అని అంటే ఫోకస్ దేవుడు. అంటే రక్షించబడిన తర్వాత మన ఫోకస్ అంతా ఆయన. రక్షించబడిన తర్వాత పరిశుద్ధులుగా మనము తీర్చబడి పరిశుద్ధతలో కొనసాగుతున్న మరుక్షణం నుంచి ఫోకస్ అంతా ఆయన. సమరయ స్త్రీ ఏం చెప్పింది? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణ్ణి నేనేం చేస్తాను, మీకు చూపిస్తాను. సో మనమందరము చేయవలసిన పని ఏంటి అని అంటే, మనమందరం యేసయ్య వైపు మనం ఏం చేయాలంటే మనం వేలెత్తి చూపించాలి. బాప్తిస్మిచ్చి యోహాను అదే చేశాడు కదా. చాలా మంది అని అనుకుంటున్నారు ఆయనే క్రీస్తు అనుకుంటున్నారు. అప్పుడు బాప్తిస్మిచ్చి యోహాను అన్నాడు, నేను క్రీస్తుని కాను బాబు, నా వెనక ఒక ఆయన వస్తూ ఉన్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు అన్నాడు. అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎవరిని పాయింట్అవుట్ చేశాడంటే తనను పాయింట్అవుట్ చేసుకోలేదు, కానీ ఎవరిని పాయింట్అవుట్ చేశాడు అని అంటే నా వెనుక ఒక ఆయన వస్తున్నాడు, ఆయన నాకంటే గొప్పవాడు, ఆయన చెప్పుల వారు ఇప్పుటికైనను నేను యోగ్యుడును కానని తను యేసయ్యను ఏం చేశాడంటే ఫోకస్ చేశాడు. సో సేవకులమైన విశ్వాసులమైన మనము ఇక మన దృష్టి, మన గోల్, మన యొక్క
పాయింటింగ్, లేకపోతే మనం ఎవరిని చూపించాల్సింది అని అంటే మనము ఇక దేవుణ్ణి, యేసుక్రీస్తు ప్రభువుని మనం ఏం చేయాలి? ప్రచారం చేయాలి. థర్డ్ కాల్లోకి మనం వెళ్దాం. మూడో కాల్లోకి మనం వెళ్దాం. రెండవ అధ్యాయము 20వ వచనం. రెండవ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. సో అక్కడ కూడా 2వ అధ్యాయం 20వ వచనంలో పేతురు చాలా చక్కగా అక్కడ అంటాడు, ఇందుకోసం మీరేం చేయబడ్డారు? పిలువబడ్డారు. దేనికోసం? మంచి చేస్తూ మనము దెబ్బలు తిన్నప్పుడు, సువార్త చేస్తూ మనము దెబ్బలు తిన్నప్పుడు, దేవుని నామాన్ని ప్రొక్లైమ్ చేస్తూ మనం దెబ్బలు తిన్నప్పుడు, పరిచర్య చేస్తూ మనం దెబ్బలు తిన్నప్పుడు, లేక దేవుని పనిలో కొనసాగుతూ ఉన్నప్పుడు, మనము శ్రమను అనుభవించినప్పుడు, లేకపోతే పోరాటమును అనుభవించినప్పుడు, మనము సహించినప్పుడు, లేకపోతే మనము ఆ కండిషన్ని ఎదుర్కొన్నప్పుడు మీరు ఘనులు అంటుంది. దానికోసమే మనం పిలువబడ్డామంట. సో ద థర్డ్ కాల్, వీఆర్ కాల్డ్ టు సఫర్. వీఆర్ కాల్డ్ టు సఫర్ అంటే మనము శ్రమను అనుభవించడానికి పిలువబడ్డాం. ఈ మాట చెప్తుంటే మరి కొంతమందికి దాన్ని రిసీవ్ చేసుకోవటం కష్టం అనుకుంటారు. ఎందుకనంటే మనకి ఈరోజు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం కావాలి? ఆశీర్వాదం కావాలి. లేకపోతే చాలామందికి ఈరోజు ఉదయం లేవగానే దేవుడు నాకేం చేస్తాడు? దేవుడు నాకేం చేస్తాడు? కానీ ఉదయకాలమే నేను లేచి మీకు వాక్యం వీఆర్ కాల్డ్ టు సఫర్ అంటే దాన్ని ఎవరు రిసీవ్ చేసుకుంటారు? కానీ బైబిల్ చాలా క్లియర్‌గా మనకు చెప్తుంది. ఇందుకోసం మీరేం చేయబడ్డారు? పిలువబడ్డారు. సో పరిశుద్ధులుగా ఉండటానికి పిలువబడ్డాం. పరిశుద్ధత కలిగి ఆయన నామమును ప్రచారం చేయటానికి పిలువబడ్డాం. ఇందులో భాగంగా అంటే ఈ సెకండ్ స్టెప్‌లో ఇందులో భాగంగా మనము ఆయన పరిచర్యలో కొనసాగుతూ ఆయన నామమును ప్రచారం చేస్తున్న క్రమములో మనకు ఖచ్చితంగా ఏమవుతాయనంటే పోరాటాలనేవి ఎదురవుతాయి. దానికోసమే మీరేం చేయబడ్డారు? పిలువబడ్డారని బైబిల్ మనకు తెలియజేస్తుంది. సో వి ఆర్ కాల్డ్ టు సఫర్. అపోస్తల కార్యముల గ్రంథాన్ని మీరు పరిశీలన చేస్తే ఎన్ని భయంకరమైన పోరాటాల అపోస్తలుడైన పౌలు తన సహచరులు అనుభవించారు. ఒక ఎగ్జాంపుల్ నేను మీకు చూపిస్తాను. ఒకసారి అపోస్తల కార్యములు 16వ అధ్యాయానికి వద్దాం. ఆయన మాసిదోనియా ప్రాంతంలో అద్భుతమైన పరిచర్య చేసిన తర్వాత దేవుని పిలుపు బట్టి అక్కడికి వెళ్ళాడు. లేకపోతే దేవుని దర్శనం ప్రకారమే వెళ్తాడు మాసిదోనియాకి. చాలాసార్లు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, నేను ఈ పని దేవుని చిత్తం చొప్పున చేస్తున్నాను కదా, లేకపోతే నేను దేవుని దర్శనం ప్రకారమే వెళ్తున్నాను కదా, నాకెందుకు వచ్చాయి ఈ శ్రమలు, నాకెందుకు వచ్చి బాధ అని చాలామంది అనుకుంటా ఉంటారు. కానీ అపోస్తలుడైన పౌలు కూడా దైవ దర్శనం చేతనే మాసిదోనియాకి వెళ్ళాడు. కానీ ఎంత భయంకరమైన వ్యతిరేకత వచ్చిందో ఇప్పుడు చూద్దాం. చూడండి 16వ అధ్యాయం 21వ వచనం. 21వ వచనం. అంటే నేను అంతా ఇప్పుడు వివరించడానికి నాకిప్పుడు సమయం లేదనుకోండి. మీరు తర్వాత 16వ అధ్యాయం చూస్తే అక్కడ లూదియా రక్షించబడిన తరువాత ఇంకొక స్త్రీ, ఒక యవన స్త్రీ పుతోను అనే దయ్యం పట్టిన స్త్రీ కూడా ఆమె ఆ దయ్యం నుంచి విడుదల పొందిన తర్వాత అక్కడున్న చాలా కోపం వస్తుంది వాళ్ళకి. ఇంతటి కార్యాలు జరుగుతున్నాయని వారిలో ఒక రకమైన వ్యతిరేకత వచ్చి ఏం చేస్తారో చూడండి 21. రోమీయులమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచుటని చెప్పిరి. అప్పుడు జనసమూహం, ఈ మాట వినండి, అప్పుడు జనసమూహం వారి మీదికి దొమ్మిగా వచ్చింది. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించారు. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి
భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించారు. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాల్లో త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించాడు. ఎందుకు ఇంతగా వీళ్ళని శ్రమల పాలు చేశారు? ఏం చేశారు పౌలు, శీల అని మనం ఆలోచన చేస్తే? ప్రభువుని ప్రచారం చేశారు. యేసుక్రీస్తు దేవుడు అని ప్రచారం చేశారు. లేకపోతే నిజ రక్షకుని గురించిన ఆ సువార్తను వాళ్ళు ప్రకటించారు అంతే. వాళ్ళు చేసిన తప్పేమీ లేదు కదా అక్కడ. అందుకే పేతురు ఇక్కడ అంటాడు, మనము తప్పిదమునకై దెబ్బలు తింటే ఏం ప్రయోజనం? మేలు చేసి సహిస్తే, మేలు చేసి బాధపడితే, మేలు చేసి మనము భయంకరమైన శ్రమను ఎదుర్కొంటే, అప్పుడు సహిస్తే అది హితమంటాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు పరిచర్యలో మనం కొనసాగుతున్నప్పుడు శ్రమ వస్తుందా, పోరాటం వస్తుందా, బాధ వస్తుందా, వ్యతిరేకత వస్తుందా, దూషణలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా, చీత్కారాలు ఎదురవుతూ ఉన్నాయా? సంతోషించి ఆనందించమని బైబిల్ చెప్తుంది. యేసు ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో చివరి మాటలు అవే కదా. నా నామమున మనుషులు మీ పేరు చెడ్డదని చెప్పినప్పుడు సంతోషించి ఆనందించు అని అంటే, ఇక్కడ కూడా యేసు ప్రభువునే ఉదాహరణగా చూపిస్తున్నాడు. చూడండి, ఇటువంటి పరిస్థితులు మనకు ఎదురైనప్పుడంట యేసు ప్రభువుని మాదిరిగా చేసుకోమంటాడు. 21వ వచనం, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన ఎగ్జాంపుల్గా చెప్తున్నాడు పేతురు. ఆయన ఏం పాపం చేయలేదు, ఆయన నోట కపటము లేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, శ్రమ పెట్టబడి ఆయన బెదిరించలేదు. సో పేతురు యేసుక్రీస్తు ప్రభువుని ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు. ఆయన ఏ విధంగా శ్రమ పెట్టబడి కూడా నోరు మూసుకున్నాడు, ఆయన బాధ పెట్టబడి కూడా ఆయన ఎదురు చెప్పలేదు. మన ఆధ్యాత్మిక జీవితంలో, మన పరిచర్యల్లో, మనకు కూడా ఎదురయ్యే పరిస్థితుల్లో మనం కూడా యేసు ప్రభువుని మాదిరిగా కలిగి ఉండాలని పేతురు అక్కడ మనకు తెలియజేస్తున్నాడు. సో ఎందుకోసం పిలువబడ్డాం అనంటే, మనము మంచి చేసి శ్రమ పొందుతూ ఉన్నప్పుడు అది మనకు మేలుకరంగా ఉంటుంది. దానికోసం ఏం చేయబడ్డామంటే మనం పిలువబడ్డాం. ఎప్పుడైతే మనం శ్రమ పడతామో దాని ఫలితం ఏంటో తెలుసా మీకు? ఒకసారి 4వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. ఇదే పేతురు పత్రికలో 4వ అధ్యాయం 14వ వచనం చూడండి. క్రీస్తు నామము నిమిత్తం మీరు నింద పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఎంత గొప్ప మాట, ఎంత ఆదరణకరమైన మాట. మనము ఆయన నామము నిమిత్తం నింద పాలైతే, మనము ఆయన నామము నిమిత్తం శ్రమల పాలైతే, మనము ఆయన నామము నిమిత్తము దూషణ పాలైతే, ప్రజలు మనల్ని శ్రమ పాలు చేస్తే పేతురు ఏమంటాడంటే అది ధన్యకరం. ఎందుకనంటే ఆ పరిస్థితుల్లోనంట పరిశుద్ధాత్మ మన మీద నిలిచి ఉంటాడు. అంటే దేవుని అభిషేకం మన మీద ఉంటుంది. సో నా 3వ మాట నేను ముగిస్తాను. వై వీఆర్ కాల్డ్, ఎందుకు మనం పిలువబడ్డాము అన్నది చూస్తున్నాం. ఎందుకు మనం పిలువబడ్డాము అంటే, నీవు నేను ప్రభు కొరకు శ్రమను అనుభవించటానికి మనం ఏం చేయబడుతున్నాం? పిలువబడుతున్నాం. సో వీఆర్ కాల్డ్ ఫర్ హోలీనెస్, పరిశుద్ధత కొరకు మనం పిలువబడ్డాం. ఫోకస్ ఎవరంటే నువ్వు నేను. వీఆర్ కాల్డ్ టు ప్రొక్లైమ్ హిస్ ఎక్సలెన్సీస్, పిలిచిన వాణి గుణాతిశయాలను మనం ఏం చేయడానికి పిలువబడ్డామంటే ప్రచురం చేయడానికి పిలువబడ్డాం. సో ఫోకస్ ఎవరు అంటే మన దేవుడు యేసు ప్రభు. అండ్ 3వది, మనము ఈ పరిచర్యలో కొనసాగుతూ ఉన్నప్పుడు, అంటే ప్రభువుని ప్రచారం చేస్తూ మనం కొనసాగుతూ ఉన్నప్పుడు అనేక నిందలు, శ్రమలు మనకు ఎదురవుతాయి. అయితే సహించమని బైబిల్ చెప్తుంది. అందుకోసమే మనం పిలువబడ్డాం. ఫోకస్ ఎవరో తెలుసా? మనం శ్రమల పాలవుతున్నప్పుడు ఫోకస్ ఎవరనంటే పరిశుద్ధాత్ముడు. ఎందుకనంటే శ్రమల పాలైతే
పరిశుద్ధాత్మ మన మీద నిలిచి ఉంటాడు. ద స్పిరిట్ ఆఫ్ గాడ్, ద హోలీ స్పిరిట్ మన మీద ఉంటారు, లేకపోతే ఆయన అభిషేకం మన మీద ఉంటుంది. సో ద ఫోకస్ ఈజ్ ఆన్ ది అనాయింటింగ్, లేకపోతే ఫోకస్ ఆన్ ది పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. 4వ కాల్ చూద్దాం, మనకు టైం అవుతుంది. 4వ కాల్ 3వ అధ్యాయము 9వ వచనం. 4వ కాలింగ్ గురించి అక్కడ పేతురు రాస్తాడు. 3వ అధ్యాయం 9వ వచనం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. ఈ మాట అంటే చాలా మందికి ఇష్టం కదా. వీఆర్ కాల్డ్ టు సఫర్ అంటే మనలో చాలా మందికి ఇష్టం ఉండదు. మనం చాలా మంది దాన్ని అంగీకరించు. కానీ 4th పాయింట్ ఇక్కడ రాస్తాడు పేతురు, మనము ఆశీర్వాదమునకు వారసులవుటకు ఏం చేయబడ్డామనంటే పిలువబడ్డాం. అయితే చాలాసార్లు మనం హాఫ్నే చాలా మంది ఆ సగమే వర్స్ చూస్తారు, కానీ నెక్స్ట్ వర్స్ని పట్టించుకో. అసలు యాక్చువల్గా నెక్స్ట్ వర్సే పేతురు యొక్క థాట్ అన్నమాట. ఏంటది? గనుక అన్నాడు. అందుకే మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండటకు పిలువబడ్డాం. అందుచేత కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక ఏం చేయండి? దీవించండి. సో ఇలా అంటాను నేను, వీఆర్ కాల్డ్ ఫర్ బ్లెస్సింగ్. మనము ఆశీర్వదించబడటానికి పిలువబడ్డాం. అండ్ వీఆర్ కాల్డ్ టు బ్లెస్ అదర్స్. సో ఒక్క వచనం 2 విషయాలు మనకు చెప్తుంది. కేవలం ఆశీర్వదించబడి కూర్చోవడానికి లేం మనం, లేకపోతే ఆశీర్వదించబడి మన దగ్గర ఉంచుకోవడానికి లేం మనం ఆశీర్వాదాని కొరకు పిలువబడ్డాము. అదే అంటుంది కదా, వీఆర్ కాల్డ్ ఫర్ బ్లెస్సింగ్. కాదనట్లేదు నేను. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దానికోసం మనం పిలువబడ్డాం. ఆశీర్వాదమునకు వారసులవటానికి, టు బి ద హెయిర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ కోసం మనం పిలువబడ్డాం. బట్ అట్ ద సేమ్ టైం వీఆర్ కాల్డ్ టు బ్లెస్ అదర్స్. ఈరోజు చాలా మంది ఆశీర్వదించబడి ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండరు. ఒక 4 రూపాయలు వెనకేసుకొని వాళ్ళ దగ్గరే ఉంచుకుంటారు. దేవుడు ఒక 4 రూపాయలు మనకి ఇచ్చినప్పుడు, దేవుని బిడ్డలారా, వాటితో మనం ఇతరులను కూడా ఏం చేయవలసిందంటే బ్లెస్ చేయవలసింది. అందుకే కీడుకు ప్రతి కీడు కానీ దూషణకు ప్రతి దూషణ చేయొద్దు అంటున్నాడు. అంటే రిటాలియేషన్ స్పిరిట్ వదిలేయండి అంటాడు. వాడు నాకు అలా చేశాడు, 2 సంవత్సరాల క్రితం నాకు అలా చేశాడు, కాబట్టి నేను ప్రతీకారం తీర్చుకుంటాను, దెబ్బకు దెబ్బ కొట్టేస్తాను, పంటికి పన్ను అన్నది పోటీ కాన్సెప్ట్. అదంతా అది పాత నిబంధన కాన్సెప్ట్. అదంతా ఇప్పుడు దేవుడు మనల్ని పంటికి పన్ను, కంటికి కన్ను, లేకపోతే అలా చేశాడు కాబట్టి నేను అలానే చేస్తాను అన్నదానికి దేవుడు మనల్ని పిలవలేదు. మనల్ని పిలిచింది ఎందుకనంటే we have to bless others. మనము ఇతరులను బ్లెస్ చేయడానికి ఏం చేయబడ్డామంటే మనము పిలువబడ్డాం. సో చాలా చక్కగా మాట మనకు పేతురు అక్కడ తెలియచేస్తున్నాడు. వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు పిలుపు గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నిన్ను నన్ను ఆశీర్వదించడానికి పిలిచాడు. సో గొప్ప ఆదరణ మనకేంటంటే మనం ఆశీర్వాదం కోసం పిలువబడ్డాం. నిజమైన ఆశీర్వాదం అంటున్నాను నేను, ఏదో తాత్కాలికమైన ఆశీర్వాదాలు కాదు. నిజమైన ఆశీర్వాదాన్ని సొంతం చేసుకోవటానికి. అందుకే వారసత్వంతో పోల్చాడు అక్కడ. మనం వారసులుగా ఏదో 1-2 రోజులు ఉంచుకోవటానికి దేవుడు మనల్ని ఆశీర్వాదం కోసం పిలవలేదు. ఏదో మెటీరియల్ బ్లెస్సింగ్స్ కోసం మాత్రమే దేవుడు మనల్ని పిలవలేదు. ఏదో తాత్కాలికమైన ఆశీర్వాదాల కోసం దేవుడు మనల్ని పిలవలేదు. కానీ మనము దేవుని ఆశీర్వాదానికే వారసులు అవటానికి. మనం ఆయన బిడ్డలం కాబట్టి. అందుకే పైన మనం ఇందాక 2వ అధ్యాయం 9వ వచనంలో చూసాం కదా, ఇప్పుడు మనం దేవుని ప్రజలం కదా.
ఆయన సొత్తైన ప్రజలం కదా. సో ఆయన బిడ్డలం కాబట్టి ఆయనకున్నదంతా కూడా మందే కదా. అందుకే వారసత్వం అన్న మాట రాశాడు. సో వీఆర్ కాల్డ్ ఫర్ బ్లెస్సింగ్. సో నేను రెండో స్టెప్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాను. అదేంటి అని అంటే లెట్స్ బ్లెస్ అదర్స్. ఇతరులను ఏం చేద్దామనంటే బ్లెస్ చేద్దాం. రోమపత్రికలో పౌలు ఒక మంచి మాట అంటాడు, నీ శత్రువును కూడా నువ్వు బ్లెస్ చేయి అంటాడు. నీ శత్రువుకి భోజనం పెట్టు అంటాడు. నీ శత్రువు దప్పికొని ఉంటే అంటాడు కదా 12వ అధ్యాయంలో, రోమపత్రిక 12వ అధ్యాయంలో, నీ శత్రువు ఆకలికొని ఉంటే ఆహారం పెట్టు, దప్పికొని ఉంటే దాహం ఇవ్వు. అలా చేస్తే వాడి మీద నిప్పుల్ని ఏం చేస్తావంటే కుప్పలుగా పోస్తావని అంటాడు అక్కడ. సో ఆశీర్వదించబడిన మనం ఇతరులను ఆశీర్వదిద్దాం. అబ్రహాముకు దేవుడిచ్చిన ఆశీర్వాదం అదే కదా, నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నువ్వు ఇతరులకు ఎలా ఉంటావంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. తర్వాత మీరు ఆదికాండం ఒకసారి 12వ అధ్యాయం చూస్తే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదంలోని ఒక కోణం అదే. నిన్ను బట్టి నేను అన్ని జనులను ఆశీర్వదిస్తాను, నిన్ను బట్టి నేను ఇతరులను ఆశీర్వదిస్తాను. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆశీర్వాదాన్ని పొందుకొని మనం ఇతరులకు ఎలా ఉందామనంటే ఆశీర్వాదకరంగా ఉందాం. అది ఎలానైనా సరే, అది స్పిరిచువల్గా మనం ఉందాము, ఫైనాన్షియల్గా ఉందాము, మెటీరియల్ ఆశీర్వాదం మనం ఇతరులకు ఇద్దాము. సో మన ద్వారా ఇతరులు ఏం చేయబడవలసిందంటే ఆశీర్వదించబడాలి. అందుకోసమే మనం ఏం చేయబడ్డామనంటే పిలువబడ్డాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఫోకస్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో ఈ 4th కాల్లో ఫోకస్ ఎవరంటే అదర్స్. సో నిన్ను నన్ను దేవుడు ఎందుకు పిలిచాడంటే ఇతరులను దీవించడానికి, ఇతరులని నువ్వు ఆశీర్వదించడానికి, ఇతరులను బ్లెస్ చేయటానికి, ఇతరులను లేవనెత్తడానికి దేవుడు నిన్ను ఏం చేశాడంటే పిలిచాడు. సో ద ఫోకస్ ఈజ్ ఆన్ అదర్స్. చివరి కాల్కి వచ్చేద్దాం. ఇప్పటి వరకు 4 కాల్స్ చూసాము. వీఆర్ కాల్డ్ ఫర్ హోలీనెస్. ఫోకస్ ఈజ్ ఆన్ మై సెల్ఫ్. ఫోకస్ నేనే. వీఆర్ కాల్డ్ టు ప్రొక్లెయిమ్ హిస్ ఎక్సలెన్సీస్. ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయడానికి నేను పిలువబడ్డాను. సో ఫోకస్ ఈజ్ ఆన్ గాడ్. అండ్ మూడోది వీఆర్ కాల్డ్ టు సఫర్. మనము శ్రమ పడటానికి మనం ఏం చేయబడ్డామంటే పిలువబడ్డాం. ద ఫోకస్ ఎవరు అంటే పరిశుద్ధాత్ముడు. మనం శ్రమ పడినప్పుడు పరిశుద్ధాత్ముడు మన మీద ఉంటాడు. అండ్ 3వ అధ్యాయం 9వ వచనం 4వ కాల్, వీఆర్ కాల్డ్ టు బ్లెస్ అదర్స్. అంటే రెండు చెప్తాను. వీఆర్ కాల్డ్ ఫర్ బ్లెస్సింగ్ అండ్ వీఆర్ కాల్డ్ టు బ్లెస్ అదర్స్. సో ఫోకస్ ఎవరు అని అంటే ఫోకస్ అదర్స్. చివరి పాయింట్ చూసి మనం ముగించుకుందాం. 5వ అధ్యాయం 10వ వచనం, పేతురు చివరి కాల్ గురించి చెప్తున్నాడు చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన, నిత్య మహిమకు మనల్ని పిలిచాడంట. ఇటర్నల్ గ్లోరీ. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి, పర్ఫెక్ట్గా చేసి, స్థిరపరిచి మిమ్మల్ని బలపరచును. ఎంత చక్కటి మాటలు. సో మన అల్టిమేట్ కాల్ ఏంటి అని అంటే, సో దేవుని అల్టిమేట్ గోల్ మన పట్ల ఏంటి అని అంటే, ఎందుకు నిన్ను నన్ను పిలిచాడు అని అంటే తన నిత్య మహిమలో మనం ఉండాలి. వీఆర్ కాల్డ్ ఫర్ ఇటర్నల్ గ్లోరీ. ఇక్కడే మనం ఉండటానికి పిలువబడలేదండి చాలామంది. అందుకే నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోయేటట్టు కొంతమంది ప్రణాళికలు వేస్తుంటారు. 2 బిల్డింగ్లు, 3 బిల్డింగ్లు, 10 బిల్డింగ్లు, లేకపోతే ఇక్కడే ఉండిపోతాం, ఇక్కడే స్థిరపరచబడతాం అన్నట్లుగా కొంతమంది జీవిస్తారు. ఈ భూమి మీదే నేను ఉంటాను అన్నట్లుగా జీవిస్తారు చాలామంది. మనం ఇక్కడ ఉండటానికి పిలువబడలేదు. మన నిత్యమైన గృహం ఇంకొకటి ఉంది. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ లేదు అని అంటాడు. అందుకే హెబ్రీ పత్రికలో 11 ఉండబోతున్న దానికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం. సో మనం ఎందుకు పిలువబడ్డాము అని అంటే, దేవుడు మన కోసం ఒక రాజ్యాన్ని, దేవుడు మన కోసం ఒక గృహాన్ని,
ఏం చేస్తున్నాడు? సిద్ధం చేస్తున్నాడు. అదే పేతురు ఇక్కడ అంటాడు, తన నిత్య మహిమలో మనం ఉండటానికి, తన నిత్య మహిమకు క్రీస్తు నందు మిమ్మల్ని ఏం చేస్తాడంటే ఆయన పిలుచుకున్నాడు. సో కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మన మనస్సు, మన ఆలోచనలు, మన తలంపులు అన్నీ ఈ భూమి మీద కేంద్రీకృతమై ఉండకూడదు. మన టార్గెట్ అంతా కూడా ఇటర్నల్ గ్లోరీ. మన ఆలోచనలన్నీ కూడా నిత్య మహిమ దిశగా, మన ప్రణాళికలన్నీ దాని వైపుకే. ఎందుకు? మన మన చిట్ట చివరి మజిలీ ఏంటి అనంటే, మన చిట్ట చివరి ఆ గోల్ ఏంటి అనంటే, మనము ఆయన నిత్య మహిమలో ఉండటానికి ఏం చేయబడ్డామనంటే పిలువబడ్డాం. యేసుక్రీస్తు ప్రభువు వెళ్తూ వెళ్తూ యోహాను సువార్త 14వ అధ్యాయంలో అనుకుంటాను ఆయన అంటాడు, నేను వెళ్తున్నాను, మీ కొరకు స్థలం సిద్ధం చేస్తున్నా, స్థలం సిద్ధం చేయడానికి వెళ్తున్నాను, నేను వెళ్ళి మళ్ళీ వస్తాను, మళ్ళీ వచ్చి ఏం చేస్తాను, మిమ్మల్ని నేను నా దగ్గర ఉండటానికి తీసుకొని వెళ్తానంటాడు. సో తర్వాత మీరు యోహాను సువార్త 14వ అధ్యాయం ఒకసారి చూడండి, అక్కడ ఆ మాటలు అంటాడు. సో వీఆర్ కాల్డ్ ఫర్ ఇటర్నల్ గ్లోరీ. ఈ మంటి దేహాల్ని తన మహిమ దాన్నేమనొచ్చు అంటే ఆ రూపములుగా తన మహిమలోకి ఏం చేయబోతున్నాడంటే మనల్ని మార్చబోతున్నాడు. అధమ స్థితిలో ఉన్న మనల్ని ఏం చేయబోతున్నాడంటే రేపటి దినాన తనకు సమానమైన ఆ మహిమకు ఏం చేయబోతున్నాడంటే ప్రభు మనల్ని చేర్చబోతున్నాడు. టైం అవుతుంది, కాకపోతే ఒక్క వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. ఫిలిప్పీ పత్రిక ఒకసారి 3వ అధ్యాయంలో పౌలు అక్కడ చాలా చక్కటి మాట వాడతాడు. 3వ అధ్యాయము 21వ వచనం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తమును తనకు లోపరచుకొన జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, లోలీ బాడీ అని ఉంటుంది ఇంగ్లీష్లో. లోలీ బాడీ అని అంటే అధమ, చాలా చాలా తక్కువ. మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు, వింటున్నారా? తన మహిమగల శరీరమునకు, ఈ మాట ఇంకా చూడండి, సమరూపము గల దానిగా, ఈ దీన శరీరమును ఆయన మహిమకు సమానమైన దానిగా ఏం చేయబోతున్నాడంటే రేపటి దినాన మార్చబోతున్నాడని పౌలు కూడా అక్కడ తెలియజేస్తున్నాడు. సో బిబ్లికల్ థాట్ అంతా ఒకటేనమాట. అది పౌలు చెప్పినా, పేతురు చెప్పినా, యేసు ప్రభువు చెప్పినా, రేపటి దినాన మనము ఆయన నిత్యమైన మహిమలోకి ఏం చేయబోతున్నామనంటే మనము ఉండబోతున్నాం, చేర్చబడబోతున్నాం. ఈ మధ్య కాలంలో అందుకే వస్తుంది అంటాడు కదా, వచ్చే ఈ శ్రమలు కొంచెం కాలం అన్నాడు. అందుకే ఈ కొంచెం కాలంగా ఉండే ఈ శ్రమలను, వీటన్నిటిని మనం నిర్లక్ష్యం చేసి మనము దేనికోసం అయితే పిలువబడ్డామో దాని మీద మన దృష్టి పెడదాము. అలా చేసినప్పుడు దేవుడు మనల్ని పూర్ణులుగా చేస్తాడు, స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. సో ఫోకస్ ఏంటి? మన ఫోకస్ అంతా ఎటర్నిటీ, మన ఫోకస్ అంతా నిత్యత్వం. ముగిచేసుకుందాం. వై వీఆర్ కాల్డ్, ఎందుకు మనము పిలువబడ్డాము. మొదటి పేతురు పత్రికలోని సామాన్యమైన ఈ పిలుపును, మొదటి పేతురు పత్రికలోంచి ఒక 5 విషయాలు మనం ఏం చేస్తామనంటే ఈరోజు ధ్యానం చేస్తాం. ఎక్కడి నుంచి మొదలు పెట్టాం, ఎక్కడికి ఎండ్ చేసాం ఒకసారి చూడండి. ఈ 5 పిలుపులు మీరు అధ్యయనం చేస్తుంటే ఎంత అద్భుతంగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపిస్తున్నాడో చూడండి. మొదటి కాల్, వీఆర్ కాల్డ్ ఫర్ హోలీనెస్. మనం ఏం చేయబడ్డాం? మొట్టమొదటి కాల్, వీఆర్ కాల్డ్ ఫర్ హోలీనెస్. సో ఫోకస్ అంతా నేను పరిశుద్ధుడిగా ఉండాలి, నేను పరిశుద్ధతలో కొనసాగాలి. వీఆర్ కాల్డ్ టు ప్రొక్లైమ్ హిజ్ ఎక్సలెన్సీస్. ఆయన గుణాతిశయాలను ప్రచురం చేయడానికి నేనేం చేయబడ్డాను? పిలువబడ్డాను. సో రక్షించబడిన నేను ఆయనను ప్రచారం చేయడానికి పిలువబడ్డాను. ఈ క్రమములో నాకు శ్రమలు ఎదురవుతాయి, నాకు కష్టాలు ఎదురవుతాయి. వీఆర్ కాల్డ్ ఫర్ దట్. మనం వీఆర్ కాల్డ్ టు సఫర్. ఆ శ్రమను పొందుకోవటానికి మనం ఏం చేయబడ్డామంటే పిలువబడ్డాం. అట్ ది సేమ్ టైం శ్రమలు అనుభవిస్తూనే వీఆర్ కాల్డ్ ఫర్ బ్లెస్సింగ్ అండ్ వీఆర్ కాల్డ్ టు బ్లెస్ అదర్. ఫోకస్ ఎవరు?
అదర్స్. అండ్ ఫైనలీ ఈ ఆధ్యాత్మిక క్రమములో యాత్రలో మన అల్టిమేట్ గోల్ మజిలీ ఏంటి అంటే వీఆర్ కాల్డ్ ఫర్ ఇటర్నిటీ, వీఆర్ కాల్డ్ ఫర్ ఇటర్నల్ గ్లోరీ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. శ్రద్ధతో నా మాటల్ని ఆలకించినందుకు మీ అందరికీ ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ పాస్టర్ గారు. మరి చాలా చక్కని వర్తమానం అందించారండి. పిలుపులో భాగంగా మరి జనరల్ కాల్, స్పెషల్ కాల్ అని, దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడో పరిశుద్ధత కొరకని, అన్ని చక్కగా మన ఫోకస్ ఎవరో ఏర్పరచబడిన మరి మనం ఆయన గుణాతిశయాలను ప్రచురించేయటానికి పిలువబడ్డామని ఫోకస్ దేవుడే అని, శ్రమను అనుభవించడానికి పిలువబడ్డామని ఫోకస్ పరిశుద్ధాత్ముడని, ఆశీర్వదించడానికి పిలువబడ్డామని, మనం ఇతరులను కూడా ఆశీర్వదించాలని ఫోకస్ ఇతరులని, నిత్య మహిమలో మనం ఉండాలని దేవుడు పిలిచాడని, మరి ఫోకస్ నిత్యత్వం అని చక్కగా కళ్ళకు కట్టినట్లు వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరపున మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. మన మధ్యలో ఉన్న పాస్టర్ మురళీ బాబాయ్ గారు ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుతున్నానండి. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రక్షక, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతురాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఉదయకాల వేళలో తండ్రి, మీ దీనదాసులు రవీంద్ర కుమార్ గారిని పెట్టుకున్నారు. శ్రేష్టమైన 5 పిలుపుల గురించి మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతురాలు. అయినా పిలువబడిన మేము తండ్రి, అయినా మీ గుణాతిశయములను ఇతరులకు ప్రచురం చేసేవారుగా ఉండాలని మీ దాసుల ద్వారా తెలియపరిచారు. మీకే వందనాలు, స్తుతురాలనైనా. ఎలాగైతే సమరయ స్త్రీ తండ్రి ఊరంతటి మీ పాదాల సంచికి నడిపిందో, అలాగనే మాలో పిలువబడిన ప్రతి ఒక్కరు కూడా మీ సువార్తను వెదజల్లాలని, అనేక మందిని నొప్పించకుండా నాయన మీ సన్నిధానానికి తీసుకొని రావాలని మేము హెచ్చరించబడ్డాము తండ్రి. మీకే వందనాలు, స్తుతురాలు. మా నాయన మా దేవ, అయినా శ్రమపడము సువార్థికుని సేవ చేయమని మీరు చెప్పారు. శ్రమ పట్టడానికి మేము పిలువబడ్డామని కూడా మీ దాసుల ద్వారా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తుతురాలు చెల్లిస్తున్నాను ఆయన. ఇంకా మీ దాసున తండ్రి నాయన బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నా. పిలుపు అనేది నిత్యత్వం కొరకని కూడా మీరు మాకు తెలియజేశారు. నిత్యత్వంలో ఉండటానికి కావలసినటువంటి సిద్ధపాట్లు ఎలా కలిగి ఉండాలో కూడా మీరు మాకు బోధించిన విధానాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. మీ దైవదాసులు ఇంకా బలంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ఆయన. వారికి ఇచ్చినటువంటి భార్య మరి పిల్లగారిని బట్టి బిడ్డను బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాను. వారికి ఇచ్చినటువంటి పరిచర్య భారాన్ని బట్టి కూడా మీ పాస్ సన్నిధికి వస్తున్నాను. మీ బిడ్డను అనేక ప్రాంతాలకు నడిపించండి. అనేక ప్రాంతాల్లో సువార్త చెప్పి అనేక మంది మారు మనసుకు కారణం అవటానికి మీ సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను ఆయన. అలాగే నీ జూమ్ కుడికిని ఏర్పాటు చేసి మమ్మల్ని అందరినీ కూడా మీ పాస్ సన్నిధికి చేర్చినటువంటి ప్రీతముడు బాబీని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాను. బాబుకి ఇచ్చినటువంటి సమస్తాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అలాగే బాబుకి సహకరిస్తున్నటువంటి తమ్ముడు స్వరూపును బట్టి, జాన్సన్ బట్టి, ఝాన్సీని బట్టి, ప్రసిద్ధాన్ని బట్టి, తేజాన్ని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాను ఆయన. దీవించండి, ఆశీర్వదించండి, వారి కుటుంబాల్లో మేలు కలిగించమని కూడా ప్రార్థిస్తున్నాం. మనైనా మరి ఏదైనా పోస్ట్ చేస్తున్నాను ప్రకాష్ గారిని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నాను. ఆ బిడ్డను తండ్రి మీ పాదాల చెంతకు పిలుచుకున్నారు. మీకే వందనాలు, స్తుతురాలు. ఆయన పరిచర్య భారాన్ని బట్టి తప్పకుండా ఆయన మీ పాస్ సన్నిధిలో ఉంటారని మేము విశ్వసిస్తూ ఉన్నాము నాయన. ఆ బిడ్డ పట్ల, కుటుంబం పట్ల మీరు ఏ ప్రణాళిక కలిగి ఉన్నారో ఆ ప్రణాళికను వారికి నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము నాయన. అలాగనే ఉదయకాల వేళల్లో మీ పాదాల చెంతకు వచ్చినటువంటి మా గ్రూప్ సభ్యులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, పరిశుద్ధపరచండి. మీ పాస్ సన్నిధులు ఇంకా బలంగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం. నా ఈ జీవం కోడికరమైన శాశ్వత కాలం కొనసాగటానికి సహాయం దయచేయమని మా కొరకు సిలువలో తన ప్రాణాన్ని బలిగి పెట్టిన మా ప్రభువును, మీ కుమారుడు, లోకరక్షకుడు, మా ప్రాణ విమోచకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్ట ఉన్నతమైన నామాన్ని అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడునుగాక.
నీ రాజ్యం వచ్చునుగా, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందును నెరవేరునుగా. మా దిన ఆహారం మా దయచేయండి, మళ్ళీ అపరాధము చేసిన వారిని మేము క్షమించే ప్రకారం మా అపరాధము క్షమించము, మమ్మల్ని శోధనలోనికి తప్పించు. రాజ్యము శక్తి మహిమ నిరంతరము లేని దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసం, వాక్యం అందించినటువంటి దాసులకు, వారి కుటుంబానికి, నిజం కొడుకుని ఏర్పాటు చేసినటువంటి బాబికును, సహకరిస్తున్నటువంటి బిడ్డలకును, నేను ఉదయకాల వేళ మీ పాదాల చెంతకు వచ్చినటువంటి అందరిని బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మురళీ బాబాయ్ గారికి ముగింపు ప్రార్థన చేసినందుకు వందనాలు. అట్లాగే వాక్యం అందించిన పాస్టర్ రవీంద్ర కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ముగించుకుందామండి. జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి వందనాలండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. థ్యాంక్ యూ అండి. ఈ 5 విషయాలు మనం ఈ రోజు అంతా ధ్యానం చేద్దామండి. గుర్తుపెట్టుకుందాం, ఎందుకు పిలువబడ్డామో గుర్తుపెట్టుకుంటూ దాని ప్రకారం జీవిద్దాం. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే అండి. ముగించుకుందాం.